బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన దర్శన టికెట్ల కోసం భక్తుల నుంచి భారీ స్పందన వస్తోంది. తొలి రోజే రికార్డు స్థాయిలో ఈ డిప్ కు భక్తులు నమోదు చేసుకున్నారు. టీటీడీ వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభించింది. ఈ ప్రక్రియ ప్రారంభమైన గంట వ్యవధిలోనే రికార్డు స్థాయిలో 2.16 లక్షల మంది భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. సాయంత్రానికి ఈ సంఖ్య 4.60 లక్షలకు చేరుకుంది. డిసెంబర్ 1వ తేదీ వరకు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. దీంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. డిసెంబర్ 2వ తేదీన ఈ డిప్లో టోకెన్లు పొందిన భక్తులకు టీటీడీ ప్రత్యేకంగా ఫోన్ ద్వారా మెసేజ్లు పంపుతుంది. ఈ మెసేజ్లు అందుకున్న భక్తులు డిసెంబర్ 30వ తేదీ నుంచి ప్రారంభమయ్యే 3 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలను చేసుకోవచ్చు. మిగిలిన 7 రోజుల పాటు అంటే వైకుంఠ ద్వార దర్శనాలు లేని రోజుల్లో ఎలాంటి టోకెన్లు లేని భక్తులందరికీ సర్వదర్శనం కల్పిస్తారు. దీంతో పాటు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, శ్రీవాణి దర్శన టికెట్లను కూడా అందుబాటులో ఉంచుతారు. ఈ ప్రత్యేక దర్శనాలు టికెట్ల కోసం ఆన్లైన్లో కోటాను డిసెంబర్ 5వ తేదీన విడుదల చేస్తారు. ఇక వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, న్యూ ఇయర్ కు సంబంధించిన ఉచిత టోకెన్ల కోసం నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం ఉంది. డిసెంబర్ 2న ఈ డిప్ ద్వారా కేటాయింపులు ఉంటాయి. ఇక డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేదీ వరకు ప్రత్యేక దర్శనాలు, సిఫార్సు లేఖలు, ఆర్జిత సేవలు రద్దు చేయనున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన దర్శన టికెట్ల కోసం భక్తుల నుంచి భారీ స్పందన వస్తున్నట్టు తెలుస్తుంది. రికార్డు స్థాయిలో అంటే ప్రారంభించినటువంటి గంటల్లోనే ఆన్లైన్లో 2.16 లక్షల మంది భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజా అప్డేట్ ఏంటి? రైట్ రహీం, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి డిసెంబర్ 30, 31, 1వ తేదీ 3 రోజులకు సంబంధించి వైకుంఠ ఏకాదశి, ద్వాదశి అలాగే నూతన సంవత్సరానికి సంబంధించి ఆన్లైన్ లో లక్కీ డిప్ ద్వారా ఏదైతే నమోదు చేసుకునే ప్రక్రియను టీటీడీ నిన్న విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. 27, 28, 29 ఈ 3 రోజుల పాటు లక్కీ డిప్ ద్వారా కుటుంబ సభ్యులు పేర్లను నమోదు చేసుకోవచ్చని టీటీడీ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే నిన్న విడుదల చేసిన గంట వ్యవధిలోనే దాదాపు 2 లక్షల మందికి పైగా కూడా భక్తులు ఆన్లైన్ లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దాదాపు నిన్న ఒక్కరోజే 4,60,000 మందికి పైగా కూడా తమ పేర్లను కూడా నమోదు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే ఈ 3 రోజుల పాటు లక్కీ డిప్ విధానం ఉంటుంది. దాని తర్వాత వారికి టికెట్ కన్ఫర్మేషన్ అనేది మెసేజ్ వస్తుంది. అటు తర్వాత వారు వైకుంఠ ఏకాదశికి, ద్వాదశికి, న్యూ ఇయర్ కి అంటే ఆ 3 రోజుల పాటు టికెట్ కలిగిన భక్తులు మాత్రమే తిరుమలకు వచ్చే విధంగా, స్వామివారిని దర్శనం చేసుకునే విధంగా టీటీడీ ఆన్లైన్ లో ఈ విధానాన్ని అవలంబించింది. అటు తర్వాత ఏదైతే వైకుంఠ ఏకాదశి 10 రోజుల పాటు నిర్వహించనున్నారు కాబట్టి మొదటి 3 రోజులు ఆన్లైన్ లక్కీ డిప్ విధానాన్ని విడుదల చేశారు. మరి ఉన్న 7 రోజులు కూడా తిరుమలకు నేరుగా భక్తులు వస్తే స్వయంగా తిరుమలకు వచ్చిన భక్తులు నేరుగా వైకుంఠ 2 ద్వారా దర్శనానికి అనుమతించే విధంగా టీటీడీ ప్రణాళికలు రూపొందించింది. మరోపక్క మొదటి 3 రోజులు మినహా మిగిలిన 7 రోజులు కూడా ఏదైతే శ్రీవాణి టికెట్లను రోజుకి 1000 టికెట్లు ఇవ్వాలని, అలాగే 15,000 ఏదైతే 300 రూపాయల టికెట్లు ఇవ్వాలని కూడా టీటీడీ నిర్ణయించింది. అవన్నీ కూడా ఆన్లైన్ లోనే బుక్ చేసుకునే విధంగా టీటీడీ వెసులుబాటు అయితే కల్పించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి సంబంధించి ఇప్పటికే లక్కీ డిప్ ద్వారా ఎవరైతే పేర్లను నమోదు చేసుకున్నారో వారు ఆ టోకన్లను కలిగి నేరుగా తిరుమలకు వస్తారు. వారికి దర్శనం చేయించే విధంగా టీటీడీ ఏర్పాట్లు అయితే చేసింది. మొదటి 3 రోజులు మొత్తంగా 10 రోజుల పాటు జరిగే ఈ వైకుంఠ ఉత్తర వాకిలి దర్శనానికి సంబంధించి ప్రోటోకాల్ మినహా మిగిలిన ఎవరు కూడా సిఫార్సు లేఖలను స్వీకరించము. అలాగే అన్ని ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లుగా కూడా టీటీడీ ఇప్పటికే
ప్రకటించిన పరిస్థితి. దాదాపు 182 గంటల పాటు కూడా ఈ వైకుంఠ ఉత్తర ద్వార దర్శనాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు కూడా స్వామివారిని దర్శించుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని తిరుపతిలో కావచ్చు, తిరుమలలో కావచ్చు ఎటువంటి కౌంటర్లు లేకుండా నేరుగా స్వామివారిని దర్శనం చేసుకునే విధంగానే టీటీడీ ప్రణాళికలు అయితే రూపొందించింది. గత ఏడాది తొక్కిసలాటలో 6 మంది మృతి చెందిన ఘటన తరువాత టీటీడీ అనేక ప్రణాళికలు ద్వారా ఈ లక్కీ డిప్ విధానాన్ని అవలంబించిందనే నేను చెప్పాలి. ఎందుకంటే భక్తులు గుమ్ముకూడితే ఎక్కడికక్కడ తోపులాట్లు, తొక్కిసలాట్లు జరుగుతాయనే ఉద్దేశంతోనే టీటీడీ ఈ విధానాన్ని తీసుకొచ్చిన పరిస్థితి. ఈసారి ఎక్కడ టోకన్ల జారీ ప్రక్రియ కృత్రిమంగా ఉండదు. ఏదైతే ఆన్లైన్ లక్కీ డిప్ అలాగే తిరుమలకు వచ్చిన భక్తులకు మాత్రమే దర్శనం ఉండే విధంగా టీటీడీ అయితే చర్యలు తీసుకునేది కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు స్వామివారి వైకుంఠ ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పించే విధంగా టీటీడీ ప్రణాళికలు రూపొందించి ఆ విధంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఏదైతే మొదటి 3 రోజులు మినహా మిగిలిన రోజుల్లో కూడా ఏదైతే 7 రోజుల పాటు జరిగే వైకుంఠ వాకిలి దర్శనానికి భక్తులు స్వయంగా వచ్చి తిరుమలకు ఎంతమంది వచ్చినా వారికి దర్శనం చేయించే విధంగా టీటీడీ ప్రణాళికలు రూపొందించింది. వారికి ఎప్పటికప్పుడు తిరుమలకు వచ్చిన భక్తులకు అన్నప్రసాదాలను గాని నీటిని గాని అందించే విధంగా అన్ని ప్రణాళికలు ముందస్తుగానే ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా విఐపీలు ఎవరైతే ఉన్నారో వారికి కట్టడి చేసే విధంగా టీటీడీ ప్రణాళికలు అయితే రూపొందించింది. స్వయంగా వచ్చిన వారికి మాత్రమే స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కల్పించే విధంగా చర్యలు అయితే తీసుకున్నారు. సిఫార్సు లేఖలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకునేది లేదని నేను కూడా టీటీడీ తేల్చి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ 10 రోజుల పాటు వైకుంఠ ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు వస్తున్న నేపథ్యంలో టీటీడీ ఆ విధంగా చర్యలు అయితే తీసుకునిందని నేనే చెప్పాలి. సిరాజ్, రహీం. రైట్ రమణ, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.